భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2025 సంవత్సరంలో ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి వారికి షష్ఠమ భావంలో ఈ గురువు సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు అనుకూలత వలన ధనస్సు రాశి జాతకులకు ఉన్న రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి. అలాగే గురువు అనుకూలత వలన ధనస్సు రాశి వారికి ఉన్న శత్రు బాధలు కూడా తీరిపోతాయి. ఇక ఈ గురువు 2025 సంవత్సరం మే 14వ తారీఖు రాత్రి 10:36 నుండి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి వారికి ఈ గురువు సప్తమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. గురువు వ్యతిరేకత వలన ఈ ధనస్సు రాశి జాతకులకు వీరి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా వీరి బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా వీరు చేస్తున్న బిజినెస్లో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ధనస్సు రాశి జాతకులు మీ లైఫ్ పార్ట్నర్కి, బిజినెస్ పార్ట్నర్కి, అలాగే మీరు చేస్తున్న బిజినెస్కి సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. ఇక ఈ గురువు అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి జాతకులకు ఈ గురువు అష్టమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి జాతకులలో ఉన్న రీసెర్చ్ చేసే స్టూడెంట్స్, రీసెర్చ్ చేసే సైంటిస్ట్, రీసెర్చ్ చేసే డాక్టర్స్కి వారు చేస్తున్న రీసెర్చ్లో సక్సెస్ సాధిస్తారు. అలాగే ఈ గురువు అనుకూలత వలన ధనస్సు రాశి జాతకులకు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ధనలాభం, భూలాభం, వెహికల్స్, అసెట్స్, ప్రాపర్టీస్ వలన లాభం కలుగుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గురువు అనుకూలత వలన ధనస్సు రాశి జాతకులకు ఏదైనా లక్కీ లాటరీ, జాక్ పాట్ లాంటిది వస్తుంది. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 వరకు ఈ శనీశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి జాతకులకు తృతీయ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ శనీశ్వరుని వ్యతిరేకత వలన ఈ ధనస్సు రాశి జాతకులకు వారి బ్రదర్స్ ద్వారా సమస్యలు, కష్టాలు, నష్టాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనస్సు రాశి జాతకులు మీ బ్రదర్స్తో మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ బ్రదర్స్కి సంబంధించిన విషయంలో మీరెంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ శనీశ్వరుడు 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ శనీశ్వరుడు మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి జాతకులకు చతుర్థ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు చతుర్థ భావంలో సంచారం చేయడం ద్వారా అర్ధాష్టమ శని ప్రభావం అనేది ధనస్సు రాశి జాతకులకు స్టార్ట్ అవుతుంది. మరి ఈ శనీశ్వరుని అర్ధాష్టమ శని ప్రభావం వలన ధనస్సు రాశి జాతకులకు అసెట్స్, ప్రాపర్టీస్, భూములు, పొలాలు, వెహికల్స్ ద్వారా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, చికాకులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ధనస్సు రాశి జాతకులు మీకు సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, పొలాలు, భూములకు సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు వాడే వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేసుకోవడం ఎంతో మంచిది. ఇప్పటికే ధనస్సు రాశి వారి జీవితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మళ్ళీ ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కష్టాల పాలు కాకుండా ముందే జాగ్రత్తగా ఉండండి. మరి ఈ అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే మీరు శనీశ్వర భగవానునికి శాంతి పూజ చేసుకోవడం ఎంతో మంచిది. ఒకవేళ మీరు శనీశ్వరుని అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద పడకుండా ఉండడానికి నా గైడెన్స్
మీకు కావాలి అని భావిస్తే, అనుకుంటే నన్ను సంప్రదించండి. నేను మీకు అన్ని రకాల గైడెన్స్ ఇస్తాను. ఇక రాహువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహువు 2025 సంవత్సరం జనవరి 1 తారీఖు నుండి 2025 సంవత్సరం మే 18 తారీఖు రాత్రి 7:41 వరకు ఈ రాహువు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకు చతుర్థ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఈ రాహువు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి వారు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, భూములు, పొలాలు లాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ రాశి జాతకులు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, భూములు అమ్మడం, కొనడం ద్వారా బాగా లాభపడతారు. అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న రైతులు వ్యవసాయం ద్వారా బాగా లాభాలు పొందుతారు. అలాగే ఈ రాశి జాతకులలో రియల్ ఎస్టేట్ చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాహువు 2025 సంవత్సరం మే 18 తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు వరకు ఈ రాహువు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకు ఈ రాహువు తృతీయ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ రాహు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి జాతకులకు వారి బ్రదర్స్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి జాతకుల మాటకు సొసైటీలో విలువ, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి జాతకుల మాటకు ఎదురు ఎవరు చెప్పరు. ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2025 సంవత్సరం జనవరి 1 తారీఖు నుండి 2025 సంవత్సరం మే 18 తారీఖు రాత్రి 7:41 వరకు ఈ కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకు ఈ కేతువు దశమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ కేతువు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి జాతకులు వారు చేస్తున్న ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు. అలాగే ఈ కేతువు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి జాతకులు ఆధ్యాత్మికంగా సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు. ఇక ఈ కేతువు మే 18 తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకు నవమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ కేతువు అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఈ కేతువు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి జాతకులకు మీ ఫాదర్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ కేతువు అనుకూలత వలన ఈ ధనుస్సు రాశి జాతకులకు దైవభక్తి, దైవ చింతన పెరుగుతుంది. తద్వారా వీరు ఎక్కువగా పూజలు, హోమాలు, యజ్ఞాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విధముగా గ్రహాలు 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.